హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన ఇప్పుడు వీడియో నందు ఒక 2 చిన్న అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్స్ ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒకటి విద్యార్థులకు సంబంధించి, 2 వచ్చి వాలంటీర్లకు సంబంధించి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఓకే, మొట్టమొదటి అప్డేటు విద్యా దీవెనకి సంబంధించి. ఓకే, జగనన్న విద్యా దీవెన అనే ప్రోగ్రామ్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఈ జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమం అనేది ఈ మార్చి 18వ తేదీ అయితే ప్రారంభించాల్సి ఉంది. కానీ అది ఒకరోజు మన పోస్ట్పోన్ అయింది. అంటే మార్చి 19వ తేదీ ఎన్టీఆర్ జిల్లాలో అయితే దీన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి జగనన్న విద్యా దీవెన అమౌంట్ అనేది తల్లుల ఖాతాలో జనవరి 19 నాడు అయితే రాబోతోంది. కాబట్టి ఈలోపు ఎవరైనా మీ తల్లి యొక్క అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ అమౌంట్ పడదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకేనా, ప్రతి వీడియోలో నేను దీన్ని చెప్తూనే వస్తున్నాను. ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళు మిస్ కాకూడదు. ఓకే, ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారు, కానీ వాళ్ళకి అమౌంట్ పడదు. కారణం ఎందుకంటే వాళ్ళ యొక్క మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది NPCIకి లింక్ ఉండదు. ఓకేనా, కాబట్టి చూసుకోండి. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని నేను ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. అందులో మీ తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏ బ్యాంకుకి లింక్ అయ్యింది, అది యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందో చూసుకోండి. ఓకేనా, ఇది జగనన్న విద్యా దీవెనకి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా రెండవది వాలంటీర్లకు సంబంధించి అన్నాం కదా. వాలంటీర్లకు ఇచ్చినటువంటి మొబైల్ అనేది రెడ్మీ 8A అనే మొబైల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, దీని ద్వారా మన ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఒక్క సర్వే కానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయడం కానీ అన్నీ కూడా దీని ద్వారానే చేస్తూ ఉన్నాం. ఓకే, దీనిలో ప్రధాన ఇష్యూస్ అన్నీ కూడా ఈ మొబైల్ అనేది ఎక్కువగా హ్యాంగ్ అవుతూ ఉండడం కానీ ఇది ఎక్కువ జరుగుతూ ఉంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడే మనకి ఆ మొబైల్స్ ఇచ్చి దాదాపు మనకి 4 సంవత్సరాలు అవుతూ ఉంది దగ్గర. కాబట్టి ఆ మొబైల్ కూడా ర్యామ్ కూడా చాలా తక్కువ అది. ఓకేనా, కానీ అయినా కూడా మన వాళ్ళ సొంత ఖర్చులతో చాలా వరకు రిపేర్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ప్రతిసారి కూడా సంవత్సరానికి 3-4 సార్లు ఒక సర్వీస్ క్యాంప్ అనేది పెడుతూ ఉంటారు. ఓకే, అందులో వెళ్ళి మీరు రిపేర్ చేసుకోండి అని అయితే అంటూ ఉంటారు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు కూడా 16, 17, 18 ఓకే, ఈ 3 తేదీల్లో సర్వీస్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మీకు దగ్గరలోని ఎక్కడెక్కడ సర్వీస్ క్యాంపులు అరేంజ్ చేశారు అనేసి ఆ సంబంధించిన లిస్ట్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను. లేదా ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా ఉంటే దాంట్లో జాయిన్ అయ్యి కూడా తెలుసుకోండి. ఓకేనా, అందులో ఆ సర్వీస్ సెంటర్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా అందుబాటులో ఇచ్చారు గవర్నమెంట్. కాబట్టి వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఓకే, కాల్ చేసిన తర్వాత మీ మొబైల్ని తీసుకెళ్ళి ఇవ్వండి. ఇక్కడ వాలంటీర్లకి 2 రకాల సందేహాలు ఉంది. అది ఉచితమా లేదా మనమే డబ్బులు ఇచ్చేసుకోవాలా సర్వీస్ సెంటర్లలో అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం క్లారిటీగా అయితే జీవోలో కూడా ఇచ్చింది. ఓకే, కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అమలు అవుతుందనేది తెలియదు. కానీ ఇచ్చింది ఏమైతే మానవ తప్పిదం కాకుండా ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ పరంగా కానీ ఆ మొబైల్ ఏదైనా ఇబ్బందులు కలిగితే అది ఉచితంగానే చేస్తానంటున్నారు. అది కాకుండా మానవ తప్పిదం వల్ల అంటే కిందేసి పగిలిపోవడం కానీ ఇలా మనం ఫిజికల్గా డ్యామేజ్ ఏదైనా జరిగితే మాత్రం సంబంధిత వాలంటీరే దాని డబ్బులు పెట్టుకోవాలని అయితే అంటున్నారు. ఓకేనా, దీనికి సంబంధించి ఫిజికల్గా డ్యామేజ్ అయితే దేనికి ఎంత ఛార్జ్ అని కూడా వాళ్ళు ఒక చార్ట్ లాగా ఇచ్చారు. ఓకే, దీన్ని కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, షేర్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఇది కాకుండా ఏది ఫ్రీగా చేస్తున్నారంటే ఇంతవరకు మీ మొబైల్ అనేది సర్వీస్ సెంటర్లలో కాకుండా లోకల్ సర్వీస్ సెంటర్లు ఎక్కడైనా ఇప్పుంటే మాత్రం దానికి ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఇంకేదన్నా అయినా కూడా అలాంటి దానికి సర్వీస్ సెంటర్లో ఉచితంగా అయితే చేయరు. ఓకే, అది కేవలం ఆ మొబైల్కి సంబంధించిన సర్వీస్ సెంటర్లో మాత్రమే దాన్ని రిపేర్ చేసుకుంటే మాత్రమే మీకు ఉచితంగా చేస్తామనేది అంటున్నారు. ఆ ఉచితంగా కానీ మీకు ఏమేమి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వాలంటీర్ యొక్క ID కార్డు తీసుకెళ్లాలంటున్నారు. ఓకే, కాబట్టి ఇది గమనించండి. ఓకేనా, ఓకే అండి, ఇది ఈరోజు ఉన్నటువంటి ఒక 2 అప్డేట్స్. ఓకే, ఈ అప్డేట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోలకి మన ఛానల్ ఫాలో అవుతూనండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.